తక్కువ మందిలో నేనైతే చూసిన జాతీయ రాజకీయాల్లో వివిధ రాష్ట్రాల్లో చాలా మందిని అతి దగ్గరగా చూసినాం మేము. వాళ్ళలో ఒక మంచి మానవీయ కోణం ఉన్న నాయకుడు, అది కమ్యూనిస్ట్ నాయకుడైనా ఎవరైనా సరే, అది అందరూ కూడా అంగీకరించగలిగేంత వ్యక్తిత్వం మనం కోల్పోవడం పెద్ద మన తెలుగు జాతికి నష్టం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ దంగ దయాకర్ గారు, జాయిన్ అయ్యి ఆయనతో మీకున్న అనుబంధాన్ని పంచుకునే ప్రయత్నం చేసినందుకు. ట్వీట్ మీరు చూస్తున్నారు, కమల్ హాసన్ ఆయన ట్వీట్ చేశారు, డీప్లీ సాడెన్ టు హియర్ Comrade Sitaram Yechury, a giant of Indian politics, has passed away. Along his journey from student activist to statesman, he left his indelible mark on our national discourage in politics. My condolences to his family and అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన లోటు, ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్పుకొస్తున్నారు. ఆయన మరణం తీరని లోటు అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ నుంచి అక్కడి నుంచి ఒక యాక్టివిస్ట్గా తన పోరాటాన్ని మొదలుపెట్టి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగి ఈనాటికి అంటే ఆయన తుదిశ్వాస విడిచి ముందు ఘడియల వరకు కూడా, ఆయన హాస్పిటల్లో చేరే వరకు కూడా ఇటు దేశ రాజకీయాల మీద, మరి ముఖ్యంగా దేశ రాజకీయాల, దేశ సమస్యల అంటే కనుక దేశ సమస్యలే ముందు అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగ పోరాటానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఆయన ఎక్కడ మాట్లాడినా ఒకసారి ఆయన ఏ ఆడియో బైట్ మీరు విన్నప్పటికీ కూడా ఏ భాషలో మాట్లాడినా ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో మాట్లాడడం, దాంతోపాటు సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా మాట్లాడడం, ఒక సరళమైన భాషను, అది ఏ భాష అయినా తీసుకోండి, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏ భాష అయినా సరే దాని మీద పట్టుతో మాట్లాడడం, ఆ సమస్యను సాధారణ జనాలకి సరళమైన భాషలో వాళ్ళకి అందేలా, వాళ్ళకి ఎక్కేలా చేయడం ఆయన పట్టుకి, ఆయనకు ఉన్న సబ్జెక్ట్కి, ఆయన దార్శనికతకు నిలువెత్తిన దర్శనం. గతంలో ఆర్టీవీ ఆయనతో మాట్లాడింది, ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు. ఆయన స్పష్టమైనటువంటి భాష, తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆదిత్యని ఉపన్యాసించేవాడు. విద్యార్థి నుంచి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు. సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు. యూపీఏ ప్రభుత్వం వనలో ఆయన ఒక సిద్ధాంతాన్ని, తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అందువల్ల అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరగలిగినవాడు. చాలా ప్రచారం అందరికీ బాగా తెలుసు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది. ఒక సోవియట్ యూనియన్లో, వియత్నాంలో వాటిలో కూడా. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు. ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు, అదే ప్రజాంత ఉద్యమానికి, లౌకిక వ్యవస్థకి చాలా నష్టం. అందుకు మతోన్మాద పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులపై చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ఠాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రకటన